మీద విధించడం జరిగింది. తర్వాత ఆగస్టు 27వ తారీఖు నుంచి ఇంకో 25%తో ఇప్పుడు 50% ట్రేడ్ టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా వెళ్ళే దాని మీద ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, భారత్ ఎగుమతులు సుమారు $87 బిలియన్ భారత ఎగుమతులు అమెరికాకు అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ ఎగుమతులు ప్రభావితమైంది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం, అదేవిధంగా మత్స్య రంగం, అదేవిధంగా టాయ్స్ అని ఇవన్నీ ప్రభావితం అయిపోయింది. భారతదేశంలో లక్షలాది మంది అన్ఎంప్లాయీస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా కానీ అమెరికా భారత్పై విధించిన ట్రేడ్ టారిఫ్ల వల్ల భారత్ ఇబ్బంది పడుతుంది. ఇది వాస్తవమైన విషయం. అందుకనే ప్రధాని మోడీ గారి ఈ విషయంలో చాలా టెన్షన్గా ఉంటారు. ఎందుకంటే అమెరికాకి భారత ఎగుమతులు 1/5 ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండి. 1/5 వంతు ఎగుమతులు ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే వెళ్తూ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ పెద్ద విపరీత ఎక్కువ ఎంప్లాయ్మెంటు ఎక్కువ వచ్చే రంగాలన్నమాట. అలాంటి రంగాలు ప్రభావితం అవడం అంటే ఇది భారత ఆర్థిక వ్యవస్థకి ప్రధానం కాదు. 0.2 నుంచి 0.1% భారత ఆర్థిక గ్రోత్ రేటు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం చేస్తున్నారు మోడీ గారు. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెగేదాకా లాగుతున్నారు. ఆయన ఇది చాలా తెగేదాకా అంటే చాలా భయంకరంగా మాట్లాడతారు. ఆయన దౌత్యాన్ని పక్కన పెట్టి ఆయన ఎంత నోరు పారేసుకున్నా ఎన్ని తిట్టినా కానీ మోడీ గారు ఇంతవరకే ట్రంప్ అనే పేరు ఉద్దేశించి తిట్టలేదు. భారతదేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు, భారతదేశం మాట్లాడుతుంది, కానీ ప్రతి విషయం కూడా పరోక్షంగా దౌత్యపరంగా మాట్లాడుతుంది. అది దౌత్యం దాటి ట్రంప్ మాట్లాడతారు. ఈరోజు ట్రంప్ భారతదేశం ముఖం కూడా చూడలేరు మోడీ గారి ముఖం. కానీ మోడీ గారు